తెలంగాణ పేరు తీసేసినప్పుడే కేసీఆర్ పార్టీ ఖతమైంది. బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహేశ్వరం మండలం అమీర్పేటలో గావ్ అభియాన్ యాత్ర ఆయన ప్రారంభించిన సందర్భంగా చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ప్రజలారా ఒక్కసారి ఒక పోల్ దయచేసి తెలంగాణ ప్రజలారా, ఈ ఖమ్మము, ఈ నల్గొండ, ఈ మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రజల నోట్లే మట్టి కొట్టిన కేసీఆర్ కు సభ పెడతాడట. సభ సిగ్గు లేకుండా, నువ్వు ఆ సభకు కాదు బిడ్డ, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ సభకు రావాలి. నువ్వు అసెంబ్లీ సభకు వచ్చి నువ్వు చేతులు కట్టుకొని నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు అసలు విషయమే తెలంగాణ ద్రోహి ఎవడు అంటే మీరేం చెప్తారు ప్రజలారా? అసలు విషయమే పక్కకు పెట్టిండు. ఈ మేడిగడ్డ గుంగిపోయింది, కాళేశ్వరం నాశనం చేసింది పక్కకు పెట్టి ఇది ఎత్తుకున్నాడు కథ. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని నేనే అంటున్నా. చలో పోలింగ్ లో పాల్గొనండి. ఎట్లా తిడుతురావు చూడు కేసీఆర్, లుచ్చాన్ తిడుతురు నిన్ను. కృష్ణా నీటిని ఏపీకి దోచిపెట్టిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని తీన్మార్మలనగా నేనే అంటున్నా. నా మాటతో ఏకీభవిస్తే కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, నా మాటను వ్యతిరేకిస్తే కేసీఆర్ నిజాయితీ పరుడని మీరు ఓటింగ్ లో పాల్గొనండి. రైట్. కృష్ణా నీటిని ఏపీకి దోచిపెట్టిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని నేను అంటా ఉన్నా. తీన్మార్మలనగా కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనుకునే వాళ్ళు 100% మంది కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ప్రజలు చెప్తున్న మాట. ఓ 4000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి సార్ ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు జప్తు చేయాలి. వీళ్ళని ఒక్కని కూడా వదిలిపెట్టకూడదు. ఎవడెవడు ఉన్నాడో, కాంట్రాక్టర్లు ఎవడు, వీడెవడు, వాడు అందరిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి. తెలంగాణ అప్పుల తెలంగాణ కాదు, ఇలా సంపద అంతా జప్తు చేస్తే ఇంకా పైసలు మిగులుతాయి. 7-6 గ్యారంటీలు అమలు చేయంగా ఇంకా మిగులుతాయి. అది